నియంత్రణ రేఖపై మంచు దట్టంగా వ్యాపించి ఉంది. యుద్ధ గాయాలను కప్పి ఉంచే ప్రాణాంతక నిశ్శబ్దం. కాని నేడు నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. కేవలం రైఫిల్స్ ద్వారా కాదు, దృఢ సంకల్పం ద్వారా. భారత సైన్యం కెప్టెన్ అర్జున్ మెహ్రా తన పరిధిని దాటాడు. అతను గంటల తరబడి శత్రువుల కదలికలను ట్రాక్ చేస్తున్నాడు. అతని లక్ష్యం చాలా కీలకం. పాకిస్తాన్ ఫ్రాంటియర్ ఫోర్స్ యొక్క దుండగు యూనిట్ చేసిన సరిహద్దు చొరబాటు ప్రయత్నాన్ని ఆపడం. మంచుగుండా అతను ఒక వ్యక్తిని చూశాడు. పాకిస్తాన్ వైపు నుండి అలంకరించబడిన అధికారి కెప్టెన్ అహ్సాన్ మాలిక్. అహ్సాన్ ఆపరేషన్కు నాయకత్వం వహిస్తున్నాడు. అర్జున్ వారు ఉన్నారని అతనికి తెలియదు. అర్జున్ ప్రధాన కార్యాలయానికి రేడియో ద్వారా చెప్పాడు. లక్ష్యం సంపాదించబడింది. నాయకుడు గుర్తించబడ్డాడు. ఆదేశాల కోసం వేచి ఉన్నాడు. జాగ్రత్తగా పాల్గొనండి, మిమ్మల్ని విశ్వసిస్తుంది. అర్జున్ తన కదలికను తీసుకున్నాడు. ఖచ్చితమైన వ్యూహాత్మక స్వీప్లో భారత యూనిట్ చొరబాటుదారులను అడ్డగించి వారిని అధిగమించింది. కాల్పులు జరిగాయి. అర్జున్ ముందు నుండి నాయకత్వం వహించాడు. తన మనుషులను రక్షించాడు. ఒక్కొక్కరుగా పాకిస్తాన్ సైనికులు లొంగపోయారు. చివరి క్షణంలో అర్జున్ అహ్సాన్ను ఎదుర్కొన్నాడు. అహ్సాన్ కుప్పకూలిపోయాడు. బంధించబడ్డాడు, కాని సజీవంగా ఉన్నాడు. అర్జునుడు అతనిపై నిలబడ్డాడు. యుద్ధం చేయడానికి నువ్వు భారతదేశంలోకి ప్రవేశించావు. శాంతిని కాపాడటానికి నేను నీ శిబిరంలోకి ప్రవేశించాను. భారత సైనికులు ఉత్సాహంగా నినాదాలు చేశారు. త్రివర్ణ పతాకం గాలిలో గర్వంగా ఊపింది. న్యూఢిల్లీలో జాతీయ ముఖ్యాంశాలు విజయాన్ని జరుపుకున్నాయి. చొరబాటు విఫలమైంది. భారత సైన్యం ధైర్యం మరియు క్రమశిక్షణను ప్రదర్శిస్తుంది. కెప్టెన్ అర్జున్ మెహ్రాకు తన ధైర్య సాహసాలకు శౌర్య చక్ర లభించింది. సురక్షితమైన సౌకర్యంలో అహ్సాన్ మాలిక్ మౌనంగా కూర్చున్నాడు. ఒక యువ భారతీయ అధికారి అతనికి టీ ఇచ్చాడు. కెప్టెన్ అర్జున్ మీకు ఇలా చెప్పమని చెప్పాడు. తదుపరిసారి బుల్లెట్లు పంపవద్దు, కరచాలనం పంపండి. భారతదేశం రెచ్చగొట్టదు, కాని ఆమె రెచ్చగొట్టబడదు.